నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ఈసీ బదిలీ వేటు వేసింది తెలిసిన విషయమే. ముఖ్యంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు, వైసీపీకి అనుకూలంగా వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేయడంతో ఈసీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారిని అలాగే విజయవాడ సిపి టాటా గారిని ఇద్దరిని కూడా బదిలీ చేసిన పరిస్థితి మనం చూసాం. అసలు ఎన్నికల విధుల్లో ఎన్నికలు అయిపోయే వరకు, రిజల్ట్ వచ్చే వరకు కూడా మీరు పని చేయొద్దు, అలాంటి విధులు వాళ్ళకి అప్పగించొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది ఈసీ. సో నెక్స్ట్ సిఎస్ డీజీపీ కూడా క్యూలో ఉన్నారంట మేడం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారులు మొత్తం అధికార పార్టీకి కొమ్ముగాస్తున్న పరిస్థితి ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలని? ముఖ్యంగా ఏదైతే విజయవాడ సిపి క్రాంతిరాణ్ టాటాని ఏదైతే ట్రాన్స్ఫరో సస్పెండో విధులకి రాకుండా ఎందుకు ఆపారంటే, మొన్న గులకరాయి కేసులో సతీషే కొట్టాడు, గురి చూసి గులకరాయిని కొట్టాడు, అతను ఒలింపిక్స్కి ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి, వాళ్ళ కమ్యూనిటీ అంతా విలువిజ్జ కమ్యూనిటీ అంటూ చెత్త కబుర్లు చెప్పారండి ఆధారాలు లేకుండా. అంటే ఒక సీసీ ఫుటేజ్ లో అతనే విసురుతూ ఉన్నట్టుగా పట్టుకోలేదు, అతను విసురుతూ ఉన్నట్టుగా చూసిన వాళ్ళని పట్టుకోలేదు. మరి ఏంటో మరి ఆకాశంలో చందమామ కిందకే వచ్చేస్తుందని ఒక తల్లి గోరుముద్దలు పెడుతూ పిల్లలకి కథలు చెప్పినట్టుగా మా అందరికీ కూడా ఒక చిలక జోక్షాలు కథలు చెప్పేశారండి. నేను అప్పుడు అడిగాను క్రాంతిరాణ్ టాటాని, ఒక మైనర్ బిల్లోడు కొట్టడం కాదయ్యా, నువ్వు సిపివి, నువ్వు కొట్టు, గురి చూసి చూద్దాం, నీ వల్ల అవుతుందేమో. ఎంతో ఎత్తునున్న బస్సుని వివేకా స్కూల్ ఎదురుగా ఉంది, అక్కడి నుంచి కొట్టకుండా, సింగినగర్ ట్రాన్స్ఫర్ అయింది, అటు నుంచి వచ్చింది వెహికల్, అక్కడ కొట్టకుండా కింద నుంచి ఏ డిగ్రీలో పైకి పెడితే రాయి అంత బలంగా తగిలి ఉంటుంది. సో ఈ రకంగా ఏదైతే క్రాంతిరాణ్ టాటా గారు అబద్ధపు ఆరోపణలు, కొత్త కొత్త కథలు చిత్రీకరించారో, కేవలం దానికోసమే ఈ కథలు, కాశీ మజిలీ కథలు, నువ్వు సిపి పోస్టులోకి సరిపోవు నాయనా అంటూ ఆయన్ని పంపించారు. కానీ చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటే ఏముంటుందండి, పెద్ద సొర ఉంది. అదే సిఎస్ జవహర్ రెడ్డి గారు, డీజీపీ గారు, వీళ్ళని మారిస్తే పని కదా బిగిన్ అవుతుంది. అంతేగాని వీళ్ళిద్దరిని మార్చకుండా ఈరోజు సిపిని మార్చానంటాడు, ఇక్కడ సిపిని తీసుకొచ్చి పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. మనకేమో ఉన్నోడు పోయాడు కదేనే అనుకుంటాం, వచ్చిన కొత్తోడు కదేంటో మనకు తెలీదు. అదే రకంగా గతంలో కూడా గుంటూరులో పనిచేసిన ఒక వ్యక్తి, బాగా వైసీపీకి అభిమానంగా ఉన్న ఎస్పీని తీసుకొచ్చి నెల్లూరులో వేశారు. అక్కడెక్కడో ఉన్న వ్యక్తి తీసుకొచ్చి మళ్ళీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరు వీళ్ళు అంటే, గతంలో చాలా కేసుల్లో కీలక వ్యక్తులండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా పనిచేసిన ఎస్పీలే ప్రజెంట్ ఇప్పుడు. కాకపోతే మీ సాటిస్ఫాక్షన్, నా సాటిస్ఫాక్షన్ కోసం, ఎలక్షన్ కమిషనర్ సాటిస్ఫాక్షన్ కోసం ఒకళ్ళని తీసి పక్కనేసి మళ్ళీ టీంలో బాగా ఆట ఆడే కోచ్లో ఇంకొకళ్ళని ఉంటారు చూడండి, 11 ఏదో ఉంటారు కదా క్రికెట్ టీంలో, ఒకడు అవుట్ అయిపోతే మళ్ళీ ఇంకొక బౌలింగ్ చేసేవాడిని తీసుకొచ్చి, ఈసారి నువ్వు కాదు నువ్వు వెళ్ళంటారు చూడండి. ఆ మాదిరిగా ఇంకొకళ్ళని తీసుకొచ్చి అదే పోస్టులో కూర్చోబెట్టి క్రికెట్ ఆడిచ్చిన పర్వ మనం చూసాం. సో వీటన్నిటికీ మించి ఈరోజు సిపిని ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే ఇంకొక వ్యక్తిని అంటే కొత్తగా ఎవరు వచ్చినా సరే మళ్ళీ అదే ఆట ఆడుతున్నారంటారా? మళ్ళీ వైసీపీకే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని అనుమానం ఉందా? 100% అండి. ఎలక్షన్ కూడా ఆనే యొక్క ఫస్ట్ మీటింగ్ ప్రజాగలం అండి. ఎక్కడెక్కడి నుంచో సెంట్రల్ నుంచి మోడీ గారి టీం అంతా దిగితే అక్కడ కూడా ఆయన ప్రెస్ మీట్ మధ్యలో, అది కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ మధ్యలో ఆగు అని చెప్తూ పైకెక్కిన వాడిని కిందకు దిప్పమని ఆయన చెప్పాలా అండి? ఆయన చెప్పాలా? పెద్ద పెద్ద కరెంట్ పోల్స్ దగ్గర ఒక పోలీస్ వర్గం ఉండి ఎవరిని పైకెక్కనీయకుండా వాళ్ళు చూసుకోవాలి కదా. ఒకళ్ళు ఎవరైనా పైకెక్కుతుంటే దింపేటటువంటి నెట్వర్క్ అంతా పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. కానీ టీడీపీ వర్గం, జనసేన వర్గం పైకెక్కి, ఆ పైకెక్కి కరెంటు స్తంభాలు ఊపుతున్న వాళ్ళని కిందకు దింపారు. మధ్యలో మైక్ ఆగిపోయింది. అరే సెంటర్లో ఆ వ్యక్తికి ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే రాష్ట్రం తలెత్తుకోవడానికేనండి. మనలో మనం ఎన్నైనా కొట్లాడుకుంటాం, పక్క వ్యక్తి గెస్ట్ గా వచ్చినప్పుడు కనీసం మర్యాద ఇవ్వాలి కదా. సో ప్రజాగళంలో సభ ముందు రోజు ఎలక్షన్ కోడ్ ఆనిందండి. ఎలక్షన్ కోడ్ అనేక పోలీసులు ట్రాన్స్పరెంట్ గా ఉంటారనుకున్నాం, కానీ వాళ్ళు మారలేదు, వాళ్ళు మారరు అని మాకు అర్థమైపోయిందండి. ఎలక్షన్ చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నాన్ని వదులుకోరు. చివరి వరకు తన చెయ్యి కింద పడే వరకు తన ఓటమిని ఒప్పుకోడు. ఏమైనా చేయగలుగుతాడు, నరమేధం చేయగలుగుతాడు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు 75 ఏళ్ళు మహా అయితే రెస్ట్ తీసుకుంటారు, మా నాయకుడు 2-3 సినిమాలు ఒప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎవరికి ముఖ్యమంత్రి పదవి అవసరం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడ చూస్తే ఉచ్చు పట్టుకుంది. వివేకానంద రెడ్డి గారి కేసులో కీలక వ్యక్తి ప్రపంచానికి తెలియక ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంటూ, ఇటు చూస్తేనేమో మళ్ళీ వచ్చిపోయి ఇక్కడ సిబిఐ కేసు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది,
ఇంకా కూడా దీని గురించే జరుగుతూ ఉంది, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ చాలా మంది కేసులు వేయడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఒకటే చెక్, ఆయన పదవి కోల్పోతే చాలు, కర్ణుడికి గనక కవచ కుండలాలు పోతే ఎలా అయితే ఆయన చావుకు సిద్ధమైపోతాడో ఈయన అరెస్టుకు సిద్ధమైపోతున్న పరిస్థితి. సో ఆయన చివరి వరకు తన పోరాటం ఆపడు. అంటే ఒకవేళ ఏం 40 చేసే సీట్లు అవకాశం కనిపిస్తుంది? మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి ఆయన బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో, ఎందుకంటే పదవి పోతే అరెస్ట్ అవుతారనే భయం ఉంటుంది కాబట్టి, ఎలాంటి అలజడి సృష్టించడానికైనా ఆయన వెనకాడడు అంటున్నారు కదా, ఏం చేస్తారు బహుశా చేస్తే? సార్ ఏం చేస్తారో ఆ కుటుంబానికే తెలియాలి సార్. ఆ కుటుంబ కథా చిత్రం మాకు అర్థం కావట్లేదు. తల్లి ఎందుకు అమెరికాకి పారిపోయిందో, కొడుకు ఏవైనా చేయగల సమర్థుడు, నాయన ఎట్లా పోయినాడు, చిన్నాయన ఎట్లా పోయాడు, నా పరిస్థితి ఏంటి? మొన్న కూడా ఆవిడ ఎలా వస్తే అలా టైర్ పంచర్ అయిపోయింది, గాల్లో టైర్ అటు ఇటు తిరిగిపోయి కారు అటు వెళ్ళిపోయింది అనగానే ఆవిడకి చావు చివరి టంచుల దాకా వెళ్ళిపోయిందేమోనండి బహుశా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయబోతున్నాడు అంటే, పిఠాపురంకి ఎక్కడన్నా డబ్బులు పంచుతారు, చీరలు పంచుతారు, కుక్కర్లు పంచుతారు, ఈవీఎం మిషన్లు ఎందుకు వచ్చినాయండి? అంటే డమ్మీ ఈవీఎం మిషన్లు పెట్టేసి మనమేదో పాపం సైకిల్ గుద్దేశాం, పుష్పానికి గుద్దేశాం అని మనం అనుకుంటాం, గ్లాసు గుద్దేశాం అని. కానీ మనం ఎవరికి గుద్దినా అటే వెళ్ళేలాగుందా? లేకపోతే ఇవన్నీ డమ్మీ ఈవీఎం మిషన్లా? లేకపోతే ఇవి కాదా కౌంటింగ్కి వెళ్ళేది వాళ్ళు పర్సనల్ గా ఛాంబర్ లో గుద్దుకునేటటువంటి ఫ్యాన్ ముద్రకి ఓటేసినటువంటి మిషన్లా? ఈవీఎం మిషన్ లో అసలు ఎవరికి అవసరం? ఇది ఎవరు తయారు చేయించారు? దీని ఆంతర్యం రజనీ గారు, ఏంటి? ఇది ఎక్కడ పిఠాపురంలో పెట్టబోయారు? పవన్ కళ్యాణ్ గారిని ఓడించేది తెలుగుదేశం పార్టీనే. వర్మతో ఆల్రెడీ డీలింగ్ అయిపోయింది, వర్మే ఓడిస్తున్నాడు పవన్ కళ్యాణ్ని. చంద్రబాబు ఈ రకమైన ప్లాన్ చేసేసాడు, వైసీపీ ఓడించాల్సిన పని లేదు అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా పిఠాపురం గ్రౌండ్లో? సార్ ఒకటే చెప్పబోతున్నాను సార్, ఈరోజు వైసీపీ వాళ్ళు నిజంగా ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే వర్మే దగ్గరుండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారా, ఇవన్నీ మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈసారి ఓడిపోతే రాష్ట్రం రావణ కష్టం అయిపోతుందని మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మేము ఎంతో తగ్గి 24 నుంచి 21కి వచ్చి తగ్గి ఈ చెంచాగిరి మేము ఎందుకు చేస్తున్నామంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలి, చంద్రబాబు గారు 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఒక 10 ఏళ్ళు ఆయన ఓపిక్గా అమరావతి కట్టగలుగుతాడు, ఆయన వల్లే సాధ్యమవుతుంది, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మనం తగ్గి పనిచేద్దాం అంటూ ఈరోజు మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి అభ్యర్థి ఎవరైనా కానీ మేము జెండాలు మోస్తూ పనిచేస్తున్నామండి. కానీ ఈరోజు మీరు చెప్తున్నట్టు వర్మే దగ్గరుండి ఓడిస్తే ఇప్పటికీ తెలంగాణలో కొద్ది గొప్ప అసమ్మతులు ఉన్నాయండి మాకు. అఫ్కోర్స్ కలిసి పనిచేస్తారా లేదా, ఎక్కడన్నా చీటింగ్ జరుగుతుందా అని కొద్ది గొప్ప అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి అధినాయకుడు వ్యూహం నాకు వదిలేండి అన్నాడు కదా, మరి ఆయన గ్రౌండ్ లో అంతా పరిశీలిస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో ఏంటి జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కలిసి పనిచేస్తున్నారా ఇప్పుడు? ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద, ఒకే వాహనం మీద నిలబడి ప్రచారం చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇంకా కలవలేదా? ఏమన్నా లిటిల్ బిట్ అనుమానాలు ఏమైనా ఉన్నాయా ఓట్ షేరింగ్ సంబంధించి? సార్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినంత తేలిక కాదండి టీడీపీ జనసేన కలిసి పనిచేయడం. ఈరోజు మాటలు వేరు, చేతలు వేరండి. కానీ అక్కడ నుంచి నా అభ్యర్థిని బట్టి, అతను ఇచ్చిన కోఆపరేషన్ బట్టి జనసేన వాళ్ళు ముందుకొచ్చి పని చేయగలుగుతున్నారు. కానీ అన్ని చోట్ల చేయలేకపోతున్నాం, మాకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీరు కలిసి వెళ్ళట్లేదా అంటే వాళ్ళు కలుపుకోవడం లేదు మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని వెనకాల నుంచో పెడుతున్నారు, అంత లేక ఇవి మేము రావలేదు కదా. వాళ్లే గుంపులు దూరేస్తారు, మన వాళ్ళని ఎక్కడ కలవనెవరు. మరి ఎందుకు చేసుకోమనండి, వాళ్ళే ఓటేసే రోజు బయటకు వచ్చి ఓటేస్తాం, అధినాయకుడికి చెప్పాం కదా, మాట ఇచ్చాం కదా అంటూ అక్కడికక్కడ అసమ్మతులు మాకు ఎదురవుతున్నాయండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అభ్యర్థి కలుపుకునే విధానం, ఒక్కడికేమో బీజేపీకి నీకు అసలు ఓటే లేదు, నువ్వు లేకపోతే గెలుస్తుందా, జనసేన మీరు ఆడ గెలిచారు, బలమైన టీడీపీ అంటే బలమైన టీడీపీ ఒంటరికి వెళ్తే గెలవలేకే కదా, ఇవన్నీ కలుపుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా పనిచేయాలి కదండి. ఈరోజు పౌరుషాలకి పోతే నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరు రెచ్చగొట్టుకోకూడదు. 100% గ్రౌండ్ లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత దృఢంగా చెప్తున్నాను. ఈ రోజు మమ్మల్ని కలుపుకున్నారు కాబట్టి మేమేదో గుంటూరు నుంచి విజయవాడ పరిగెట్టుకుంటూ వచ్చి ఈరోజు బీజేపీ జెండా మోస్తూ ఈరోజు పనిచేసి ఆ స్థాయి గల వ్యక్తి అక్కడ నిలబడాలి, ఈ భవానీపురం ఏరియాని డెవలప్ చేయాలి, ఆ కళ్ళబొల్లి కబుర్లు చేసే బెల్లంపల్లి కొబ్బరి చిప్పలు అమ్ముకుంటూ ఏదైతే అమ్మవారి సింహాలు పోతే కూడా ఆచూకీ లేని దౌర్భాగ్యుడు వాడు అంటూ ఈరోజు మేము అధినాయకుడిని గెలిపించుకుంటున్నాం. అంటే ఆ వ్యక్తి మమ్మల్ని ఎంత కలుపుకుంటున్నారు? అదే రకంగా అన్ని వర్గాలలో, అన్ని ఏరియాలలో కలుపుకుంటే తప్ప ఎలక్షన్ జరగని పరిస్థితి అండి. ఈరోజు పౌరుషాలకి, ప్రగల్భాలకి పోతే మధ్యలో ఇంకొకటి దూరేస్తాడు. సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ అయితే చాలా టైం తక్కువ ఉంది.
పౌరుషాలకి రజనీ గారు ఇంతకుముందు పోకుండా మీరు చెప్పారు ఎక్కడైతే అలజడి సృష్టించడానికి వైసీపీ సిద్ధంగా ఉంది, 6 ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఏదైనా చేసే అవకాశం ఉందని చెప్పారు. సో ఇప్పుడు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారు, సిఎస్ డీజీపీ కూడా లైన్లో ఉన్నారని చెప్తున్నారు. ఈసీ అయితే చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా బయటకు కనిపిస్తోంది. మరి పారదర్శకంగా మంచిగా జరిగే అవకాశం కనిపిస్తుందా ప్రస్తుతం చూస్తుంటే కనుక? ఎలక్షన్స్ సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తుందా? సార్ మాకైతే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకి కూటమి చాలా బలంగా నిలబడాల్సిన కూటమికి ఇబ్బంది జరగకుండా అధినాయకుడు మాటలకు మేము కట్టుబడి వెళ్తున్నాం. కానీ ఈరోజు ఒక జన సైనికుడిని నడి రోడ్డు మీద కుమ్మేసి టీడీపీ వాడే కొట్టాడంటే మేము ఎలా టీడీపీ వాళ్ళకి పనిచేస్తాం? అది నిజమో అబద్ధమో ఓకే. అపోహలు సృష్టించేస్తాడు, వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టేస్తాడు. టీడీపీ ఒక ఏదైతే ఎల్లో కలర్ టీ షర్ట్తో ఒకడు కొట్టడం మాకు చూపిస్తే మాకు కోపం వస్తుంది కదా. సో ఇవంతా రెచ్చగొట్టే ధోరణులు వ్యూహాత్మకంగా ఉన్నాయి అంటూ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్నటువంటి మా సన్నిహితులు చెప్తున్నారు. మేడం మీరు కోపాలకి పోవద్దు, మీరు పౌరుషాలకి పోవద్దు, అతన్ని గద్దెదించడమే అంతిమ లక్ష్యం. ఇక్కడ ఏది జరిగినా అది వైసీపీ కుట్రగా భావించండి దయచేసి అంటూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు వెళ్ళి పిఠాపురంలో పని చేసుకోండి, మీరు ఎడ చేయాలా, మీరు అక్కడ చేయాలా అంటూ పౌరుషపు బలుపు మాటలు వచ్చినాయి అనుకోండి, గెలుపు ఉండదండి. ఎందుకంటే కూటమి బలంగా ఉండాలి అంటే చాలా ఓర్పుతో ఉండాలి. రోజు అంత తేలిక కాదండి గెలిపేవి చాలా. ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళడం వేరు, ముగ్గురిని ఒకే తాటి మీద కట్టేయడం ఉంది చూడండి, ఇది చాలా కష్టసాధ్యం. ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనపడడం, ప్రతిసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే వ్యూహంతో ప్రణాళిక వేయడం, అందరూ కలిసే పనిచేస్తున్నాం. కానీ ఏ క్షణంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కొట్లాటలు పెడతాడో, ఏ రకంగా విడిపోవాల్సి వస్తుందో, విడిపోతామా లేకపోతే కలిసి ప్రయాణం చేస్తామా ఏది అనేది కూడా ఈ 20 రోజులు చాలా అలర్ట్ గా ఉండాలండి. కత్తి ఎస్, మీద సాన్లాగా ఉంది ఈసారి ఎలక్షన్ అండి. సో కైండ్లీ రైట్. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఏది జరిగినా కుట్రకోణమని భావించండి, కూటమిని చీలనివ్వకండి, గెలుపు కెరటాలు ఎలగవేయాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడంలో కూటమి పాత్ర కీలకంగా ఉండాలండి. యా, చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.